బాపట్ల పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారికి బాపట్ల పోలీసు వారి విజ్ఞప్తి. బాపట్ల పట్టణ ప్రజలకు బాపట్ల టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. జూన్ 4వ తేదీన జరుగు సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బాపట్ల ప్రజలకు తెలియజేయనది ఏమనగా, బాపట్ల పట్టణమునందు 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి అందరూ ఇళ్లకే పరిమితం కావాలను, ఇంటి వద్దనే ఉండాలని కోరుచున్నాము. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది. నలుగురికి మించి ఎక్కడా కూడా గుమిగూడి ఉండరాదు. బాపట్ల పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. టౌన్ మొత్తం హై రిజల్యూషన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. టౌన్లో ఉండే ప్రతి ఒక్కరూ అందులో రికార్డు అవుతారు. ఎటువంటి తప్పు చేసినా ఆ రికార్డు ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకొనబడును. 3వ తేదీ రాత్రి నుండి 4వ తేదీ రాత్రి వరకు అన్ని భోజన హోటల్స్, లాడ్జిలు, కళ్యాణ మండపాలు, అన్ని వ్యాపార సంస్థలు మూసివేయవలను. 4/6/2024వ తేదీన బాపట్లలో ఎక్కడా బహిరంగ భోజనాలు గాని, హోటల్ రూమ్స్లో, రెస్టారెంట్లో పార్టీలు గాని, మరెటువంటి కార్యక్రమాలు గాని చేయరాదు. అంతేకాకుండా బాపట్ల పట్టణంలో వేరే ఊర్లకు సంబంధించిన వ్యక్తులు గాని, అనుమానిత వ్యక్తులు గాని ఉండరాదు. మరియు బాపట్ల పట్టణంలోని లాడ్జింగ్లలో, కళ్యాణ మండపాలలో ఎవరూ ఉండరాదు. జూన్ నెల 6వ తేదీ వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు, ప్రదర్శనలు చేయుటకు అనుమతి లేదు. అందుకు ఎటువంటి పర్మిషన్ లేదు. ఎక్కడా కూడా ఎటువంటి బాణాసంచా కాల్చరాదు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా వదంతులు సృష్టించరాదు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకొనబడును. ఎవరైనా ఈ ఉత్తర్వులను పాటించనట్లయితే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టబడను. రౌడీ షీట్లు ఓపెన్ చేయబడును. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాపట్ల టౌన్ సిఐ గారి నంబర్కు సంప్రదించగలరు. బాపట్ల టౌన్ సిఐ గారి నంబర్ 9440796171. ఇట్లు బాపట్ల టౌన్ పోలీస్ మరియు బాపట్ల టౌన్ సిఐ గారు.